శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నవరత్నమాల అనబడేటటువంటి స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యాలి అని పెద్దలు నిర్ణయం చేశారు. ఇది మహాకవి కాళిదాస కృతం, పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. కాళిదాస మహాకవి దీనిని ఎంత గొప్పగా రచన చేశారు అంటే, ప్రతిరోజు భక్తితో ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, ఎవరైతే ఈ స్తోత్రాన్ని కంఠగతం చేసుకుని దాని భావమునందు రమిస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా సాక్షాత్తుగా వాగీశ్వర సాక్షాత్ అంటే మాట్లాడడంలో అటువంటి నైపుణ్యాన్ని పొందుతారు అని ఫలశ్రుతిగా ఆయనే చెప్పారు. ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ మహాకవి కాళిదాసు ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని ప్రారంభం చేశారు. ఇందులో చెప్పబడుతున్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మాతంగి అని పిలుస్తారు. మాతంగి, శ్యామల రెండు వేరువేరు కాదు, ఇద్దరు ఒక్కటే. అటువంటి మాతంగి స్వరూపమే శ్యామలా స్వరూపమై ఉంటుంది. శ్యామలా స్వరూపం బుద్ధికారిణి. మంచి బుద్ధి కలగాలి అన్న ఆ మంచి బుద్ధి కలిగిన కారణం చేత లోపల ఉన్న రాక్షసుల్ని దునుమాడి కామక్రోధ లోభమదమోహం మొదలైనటువంటి మాత్సర్యాది గుణములను మనం పోగొట్టుకోవాలి అంటే ఈ శ్యామలని ఉపాసన చేస్తారు. ఆవిడ బుద్ధిదాత్రి, ఆవిడ మంచి బుద్ధినిస్తుంది. అటువంటి ఈ శ్యామలా స్వరూపమే మాతంగీ స్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చింది. అట్లా మాతంగీ స్వరూపంగా రావడానికి కలిగినటువంటి కారణాన్ని బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు వర్ణించారు. దానికి కారణం, పూర్వం మతంగ మహర్షి అని ఉండేవారు. ఆ మతంగ మహర్షి యొక్క కుమారుడు మాతంగ మహర్షి. ఆ మాతంగ మహర్షి హిమవంతుడు ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ చాలా సఖ్యంగా ప్రేమగా ఉంటుండేవారు. కానీ స్నేహం అంటే సమాన ధర్మం ఉన్నప్పుడు కదూ అందంగా ఉంటుంది. ఏదో ఇద్దరూ కలిసి చదువుకోవడము, కలిసి ఉద్యోగం చేయడము, ఒకలా ప్రస్థానం చేయడము ఏదో ఉండాలి ఆ స్నేహానికి.
అంతేగాని ఒకళ్ళది విశేష విభూతి అనుకోండి, ఒకళ్ళది బాగా తక్కువ విభూతి అనుకోండి, ఏమవుతుందంటే ఈయన మా స్నేహితుడండి అని చెప్పినా ఆయనకి ఏదో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈయన అంటారు కానీ పాపం నేను ఆయన స్నేహితుణ్ణి అని బయట చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. అంటే అది వినయం, ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ మంచితనం మనిషిలో అట్లా వ్యక్తం అవుతుంది. అట్లా వ్యక్తమైనప్పుడు ఏమవుతుందంటే అది అవతల వారి యందు విశేష గౌరవం ఉన్న కారణం చేత ఆ సమాన స్థాయి, ఆ స్నేహాన్ని మనసులో అంగీకరించి స్వాతంత్రం తీసుకోవడానికి కొంచెం తటపటాయిస్తూ ఉంటారు. అది తప్పు అనడానికి లేదు. అవతల వారిలో ఉన్నటువంటి చాలా ఉత్తమమైన సంస్కారవంతమైన భావన. స్నేహానికి ఏ ప్రేమ ఉండాలో, స్నేహంలో ఏ అనుబంధం ఉండాలో ఆ అనుబంధానికి లోటు లేదు, ఆ ప్రేమకి లోటు లేదు, అది ఉంది. కానీ ఆయన స్థాయికి ఆయన అలా అనడం ఆయన మంచితనమే తప్ప నేను ఆయనకి స్నేహితుణ్ణి అని నేను ఎలా చెప్తాను? ఆయన అంటారు అతను మా స్నేహితుడండి అంటారు. కానీ ఈ రెండో ఆయన కూడా ఏం చెప్పాలి? అవునండి అతను నా స్నేహితుడు అనాలి. కానీ ఆయన ఎందుకనడంటే ఆయనకి మనసులో ఒక రకమైన వినయం. ఆయన అంటే అది ఆయన సంస్కారం. నేను ఆయన అనడం ఏమిటి? అది ఎలా కుదురుతుంది? ఆయన దృష్టిలో నేను స్నేహితుణ్ణి, నా దృష్టిలో ఆయన ఒక ఉత్కృష్టమైన వ్యక్తి. ఎందుకు అంటే దానికి ఏదో కారణం. ఆయన ఈ కారణం చేత చాలా గొప్పవారు. అట్లా మాతంగ మహర్షికి హిమవంతుని యందు ఒక విశేషమైన గౌరవ భావన ఉండేది. ఎందుకు ఆ గౌరవ భావన అంటే ఈ హిమవంతుడు అసాధారణమైనటువంటి వ్యక్తి. సాక్షాత్ జగజ్జనని అయిన పార్వతీదేవి ఈయనకి కుమార్తెగా వచ్చింది. ఈయన రోజు ఆ పార్వతీదేవి యొక్క గడ్డం పట్టుకుని బతిమాలుతాడు. లోకాలకన్నిటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ అయినటువంటి ఆ అమ్మవారికి గోరుముద్దలు తినిపిస్తాడు. అటువంటి పార్వతీదేవికి తండ్రి ఆయన. నాకు అంతటి అదృష్టం లేదు, అమ్మవారు నాకు కుమార్తెగా రాలేదు, కానీ ఆయన నన్ను స్నేహితుడు అంటాడు. ఎట్లా పొసగుతుంది? అమ్మవారికి తండ్రి ఆయన, ఆయన నేను స్నేహితులమా? ఇది ఆయనకి కించిత్ మనసులో బాధగా ఉండేది. కానీ ఎప్పటికైనా నేను కూడా ఆయనలా అంతే ప్రేమతో, అంతే సంతోషంతో అవును ఆయన నేను స్నేహితులం అని చెప్పాలంటే ఆయనకి ఏ విభూతి ఉందో అది నేను కూడా పొందాలి. అది తప్పు కాదు సుమండి, అది చాలా మంచి భావన. అంటే ఆయన పొందినటువంటి ఐశ్వర్యం ఏదుందో అది నేను కూడా పొందుతాం, అసూయతో కాదు. అది తపస్సు చేత, భగవదనుగ్రహం చేత నేను కూడా పొంది ఆయనతో స్నేహితుడు అని అనిపించుకోవాలి. సమాజం అంతా కూడా అవును వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులు, ఆయనని చూసి ఈయన పొందాడు అని అనుకోవాలి. మిగిలిన విషయాలిద్దరికీ సమానం. కానీ ఆయనకున్న ఐశ్వర్యం అమ్మవారికి తండ్రి గారు కాబట్టి నేను కూడా అమ్మవారికి తండ్రి గారిని అవ్వాలనుకున్నాడు. అనుకుని ఆయన శ్యామలాదేవిని ఉపాసన చేశాడు. శ్యామలాదేవి అంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవి గురించి విని ఉంటారు. ఆ తల్లి బుద్ధిస్వరూపిణి. లలితాపరాభట్టారికా స్వరూపం దగ్గర ఆమె మంత్రినీ స్వరూపంగా ఉంటుంది. అది రూపాల చేత భేదంతో అనేక రూపాలుగా చెప్పబడినా నిజానికి తత్వతః శ్యామలాదేవి శ్యామల, లలిత, కామేశ్వరి, కామాక్షి ఇవన్నీ భిన్న స్వరూపాలని చెప్పడానికి అవకాశం ఉండదు. ఒక రకమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తారు. మీరు అందుకే రాజశ్యామల యొక్క మూర్తిని చూస్తే, శ్యామలాదేవి మూర్తిని, మాతంగీ మూర్తిని చూస్తే మీకు అందులో అమ్మవారు 6 చేతులతో కనపడుతుంది. 4 చేతులలో లలితాపరాభట్టారిక కామాక్షి స్వరూపం ఏది పట్టుకుంటుందో అవే పట్టుకుంటుంది. చెరుకు విల్లు, పుష్పబాణాలు, అట్లాగే ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, అప్పటికి 4. 2 చేతులలో ఒకటి వరదముద్ర, ఒకటి తత్వముద్ర. ఈ 2 చేతులు కూడా వీణ మీద ఆంచపడి ఉండి 2 చేతుల మీద చిలుకలు కూర్చుని ఉంటాయి. అది విశేషం. 2 చేతుల మీద చిలుకలు ఉంటాయి.
ఎక్కడెక్కడ శ్యామలా స్వరూపం ఉన్నా అక్కడక్కడ చిలుక ఉంటుంది. ఆవిడ సైన్యం అంతా కూడా మృదంగాలు వీణలు పట్టుకుని చిలుకలు భుజాల మీద వాలి వెడుతూ ఉంటారు. అంటే ఆ ప్రసన్నత్వం, అసలు మంచి బుద్ధి కలగాలంటే ఏమిటి ఉండాలి? ఆ బుద్ధి అల్లకల్లోలం అయిపోయి అది ఆటుపోట్లకు గురైపోయి అశాంతికి గురైపోకుండా ఉండాలి. అది ముందు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి ఆయన, అప్పుడు ఆయన బుద్ధి బాగా పనిచేస్తుంది. ఆయనకి మీరు అశాంతి కల్పించారనుకోండి, అప్పుడు ఆయన బుద్ధి ప్రశాంతంగా పని చేయడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. చిలుకలు దగ్గరున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆ చిలుకల యొక్క శబ్దాలు వింటూ ఆమె పరమ ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. ఆ వీణావాదనం వింటూ, వీణానాదంలో రమించిపోతూ, తాను వీణ వాయిస్తూ, వీణ, మృదంగం, వేణువు లాంటి సంగీత పరికరాల యొక్క శబ్దాలను ఆస్వాదిస్తూ ఆ తల్లి ఎంతో సంతోషంగా ఉంటుంది. చిత్రం ఏమిటంటే, బ్రహ్మాండ పురాణంలో ఆవిడ యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా అట్లాగే బయలుదేరింది. ఎందుకనంటే అసలు కీలకమైన నిర్ణయాలు చేయవలసింది ఎప్పుడు? అటువంటి సమయంలోనే చెయ్యాలి. అటువంటి సమయంలో ఆవిడ ఒత్తిడికి గురైపోతే మిగిలిన వాళ్ళు ఒత్తిడికి గురైనా పర్వాలేదు, నడిపించవలసిన వాడే ఒత్తిడికి గురైతే? అందుకని ఆవిడ ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏం చేస్తుందంటే సంగీతోపాసన చేస్తూ ఉంటుంది. అది పరమ ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. శాంతాం మృదుల స్వాంతాం అంటారు కదా కాళిదాస మహాకవి. అంతటి ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఉండి ఆమె తన కార్యాన్ని చక్కబెడుతూ ఉంటుంది. మీరు ఇప్పటికీ కూడా చూడండి, సమాజంలో చాలా ఒత్తిడితో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. బాగా ఒత్తిడితో పనిచేసే వైద్యులు రోజుకి అనేక శస్త్రచికిత్సలు చేసేవాళ్ళు ఉంటారు. హృద్రోగంతో ఉన్న వాళ్ళకి గుండె సంబంధమైన శస్త్రచికిత్సలు చేయడం, అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయడం, ఇటువంటివి చేసేవారు ప్రశాంతపడడానికి, ఏ విధమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసం. ఎందుకనంటే అవతల రోగి పరిస్థితిని బట్టి నిజానికి వైద్యుడి యందు కూడా ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే మంచి సంగీతం వినడం, వాళ్ళు కూడా వీణ వాయించడం, వాళ్ళు కూడా పాట పాడుకోవడం లాంటివి చేస్తారు. సంగీతం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పటికప్పుడే ఒత్తిడిని తగ్గించేస్తూ ఉంటుంది. ఒత్తిడి ఎంత తగ్గిపోతే అంత ప్రశాంతమైనటువంటి నిర్ణయాన్ని, చాలా మంచి నిర్ణయాలను చెయ్యగలుగుతాడు. బుద్ధి చాలా చక్కగా పనిచేస్తుంది. అందుకని ఆ తల్లి ఎప్పుడూ కూడా సంగీతోపాసన చేస్తుంది. అటువంటి శ్యామలాదేవి లలితాపరాభట్టారికా స్వరూపం కన్నా అభిన్నం. అటువంటి శ్యామలాదేవిని ఉపాసన చేశాడు మాతంగ మహర్షి. ఆవిడ ప్రత్యక్షమైంది. నీకేం కావాలి అని అడిగింది. అడిగితే హిమవంతుడికి పార్వతీదేవి కుమార్తెగా వచ్చింది, నువ్వు నాకు కుమార్తెగా రావాలి అని అడిగాడు. ఆవిడ ఆయన మంచితనాన్ని, మనసులో హిమవంతుడి పట్ల ఉన్న సుహృద్భావాన్ని, హిమవంతుడు పొందిన ఐశ్వర్యాన్ని తాను కూడా పొందాలనేటటువంటి సద్బుద్ధిని గమనించి చాలా ప్రహృష్టమైంది ఆవిడ. నేను తప్పకుండా నీ కడుపున కుమార్తెగా వస్తానని ఆ మతంగ మహర్షికి కుమార్తెగా వచ్చింది. ఆ వచ్చిన కారణం చేత ఆవిడికి మాతంగి అని ఒక పేరు వచ్చింది. ఆమెయే శ్యామల. అటువంటి శ్యామలా స్వరూపం లఘుశ్యామల, శుకశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, రాజశ్యామల, వేణుశ్యామల అని 6 విధాలుగా ఉంటుంది. 6 విధాలైన రూపాలతో అదే శ్యామల ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఇందులో లఘుశ్యామల మాతంగి. లఘుశ్యామల అన్న మాటలోనే మీకు అర్థం తెలుస్తోంది కదా. పెద్దమ్మగారు చిన్నమ్మగారు అంటుంటారు కదా తల్లిని కూతుర్ని. అట్లా పెద్దమ్మగారు శ్యామల, లఘుశ్యామల చిన్నమ్మగారు మాతంగి. ఆ శ్యామల తత్వం ఏ విధంగా ప్రశాంతతను పొంది సక్రమమైన నిర్ణయాలు చెయ్యగలుగుతోందో, అప్పుడు ఆవిడ ఎటువంటి సంగీత పరికరాలతో ఉపాసన చేస్తోందో, సేద తీరుతోందో వాటితో కలిపి ఆ పేర్లు చెప్తారు. శుకశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, రాజశ్యామల
అప్పుడు ఆవిడ రాజతంత్రం నడుపుతుంది, పరిపాలనా దక్షతతో ఉంటుంది. వేణుశ్యామల. ఇవి 6 అమ్మవారి యొక్క స్వరూపాలు. ఈ శ్యామలాదేవి విషయంలో ఒక అద్భుతం ఉంది. ఆవిడ భండాసురుణ్ణి సంహరించడానికి లలితాదేవి బయలుదేరినప్పుడు బుద్ధిస్వరూపిణిగా మంత్రిణీ స్వరూపంగా బయలుదేరింది ఈ శ్యామల. బయలుదేరినప్పుడు దేవతలందరూ కూడా ఆవిడ్ని 16 నామాలతో కీర్తించారు. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు మాట్లాడుతూ ఈ 16 నామాల్ని ఒక్కసారి స్మరించిన, ఈ 16 నామాలు ఒకసారి పలికిన దాని చేత శ్యామలాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవి 16 నామాలు కూడా పరమశక్తివంతములు కాబట్టి వీటి గురించి విన్నా చాలు, చాలా చక్కటి బుద్ధి కలుగుతుంది. చక్కటి బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, బుద్ధి అంటే నిర్ణయం చేసేటటువంటిది. ఇప్పుడు ఏ సమయానికి ఏది చెయ్యాలో అదే బుద్ధి. ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చేయలేదనుకోండి, మీరు ఎన్ని చేసినా దానివల్ల ఫలితం ఏముండదు. మీరు ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యగలిగారనుకోండి, మీకు కీర్తి వస్తుంది. బుద్ధి వక్రించింది అంటారు. బుద్ధి వక్రించింది అంటే ఆ సమయానికి రావలసిన ఆలోచన, ఆ సమయానికి చేసుకోవలసిన నిర్ణయం చేసుకోలేదు. ఇక మీరు వెనక్కి తీయలేరుగా. మీరు వెనక్కి తీయడం ఎలా సాధ్యం అవుతుంది? కాలాన్ని వెనక్కి తిప్పలేరు. ఇక మీరు వెనక్కి తిప్పలేరు కాబట్టి అది మీరు చేసి పేరు తెచ్చుకోవలసింది, చెయ్యక అపకీర్తి తెచ్చుకుంటారంతే. కాబట్టి బుద్ధి అనేటటువంటిది సక్రమంగా పనిచేసి తీరవలసిందే. బుద్ధి సక్రమంగా పనిచేయడమే మనిషి విజయానికి సోపానము. అటువంటి బుద్ధికి అధిష్టాత్రి ఎవరు అంటే శ్యామలాదేవి. ఆవిడ ఎంత బాగా పనిచేస్తే, ఎంత గొప్పగా అనుగ్రహాన్ని వర్షిస్తే అంత గొప్పగా మనిషి వృద్ధిలోకి వస్తాడు, అంత మంచి కీర్తి ప్రతిష్టలను సముపార్జిస్తాడు. అది అట్లా సముపార్జించుకోవడానికి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనిషిగా పుట్టినటువంటి ఎవరికైనా చాలా చాలా అవసరం. అందుకే కాళిదాస మహాకవి శ్యామలా దండకము చేశారు, నవరత్నమాల స్తోత్రం కూడా చేశారు. ఈ రెండూ కూడా బుద్ధి సంబంధమైనటువంటి విశేషాలు. ఇందులో బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడైతే ఈ 16 నామాలు ఎవరైనా పలికితే వారికి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకనంటే, ఎందుకు అలా తగ్గించుకుంటూ వస్తారు అంటే, అన్ని స్థాయిలలో ఉన్న వారిని వారి వారి భక్తి వలన అమ్మవారు అనుగ్రహించాలి అని అనుకుంటుంది. భక్తి ఉంది, ఒకళ్ళు శ్యామలా దండకం చదవలేరు, ఒకళ్ళు నవరత్నమాల స్తోత్రం అంతా చదవలేరు, కానీ వాళ్ళకి ఆర్తి ఉంది, అమ్మవారి యందు భక్తి ఉంది. ఆ భక్తి చేత బుద్ధి బాగా ప్రకాశించి మంచి నిర్ణయాలు చేసుకుని మంచి కీర్తివంతులు కావాలని కోరికుంది, సాధన చెయ్యాలని కోరికుంది. వస్తున్న వైక్లభ్యాలు తప్పించుకోవాలంటే ఈ 16 నామాలు రోజు చెప్పమన్నారు. ఈ నామాలు చెప్పు చాలు, అమ్మవారు నీ బుద్ధిని మరింత వైభవోపేతంగా ఇంకా బాగా పనిచేసేటట్టుగా చేసి కీర్తి రావడానికి కారకురాలవుతుంది అన్నారు. అందులో సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేసి, ప్రధానేసి, శుకప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబవనవాసిని, సదామద అని 16 నామాలు. ఈ 16 నామాలతోటి ప్రతిరోజు అమ్మవారిని కీర్తించిన ఈ 16 నామాలు ఒకసారి మనసులో స్మరించిన, తలుచుకున్న దాని చేత చాలా గొప్పగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని. ఇటువంటి బుద్ధిస్వరూపిణి అయినటువంటి శ్యామలాదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి మహానుభావుడు కాళిదాస మహాకవి. ఎందుకనంటే ఆయన జీవితం గురించి, ఆయన జీవితంలో సాధించిన విజయాల గురించి లోకంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అన్నీ బహుమధురంగానే ఉంటాయి. మనం ఇది యథార్థంగా జరిగిందా అని గాని, ఇది జరగలేదా అని గాని తర్కించడం అనవసరపు విషయం. కాళిదాస మహాకవి పరదేవతానుగ్రహ సంపన్నుడైన కారణం చేత
అంత గొప్పగా బుద్ధి వైభవంతో ప్రకాశించి వీటిని సాధించుకోగలిగాడు. మనం కూడా అట్లా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమై మంచి బుద్ధితో ప్రవర్తించగలిగిన లక్షణాన్ని పొందాలి అనుకోవడం ఉత్తమమైనటువంటి విధానం. కాళిదాసు జన్మతః విద్యావంతుడు కాకపోయినా మూర్ఖుడైనా ఆయన తదనంతర కాలమునందు అమ్మవారి యొక్క ఉపాసన చేసిన కారణం చేత ఈ పరదేవతానుగ్రహం కారణంగానే చాలా గొప్ప విద్వాంసుడయ్యారు. ఎంత గొప్ప విద్వాంసుడి అంత తెల్లగా ఉంది. మహారాజా అని సంబోధించి చెప్పినట్టే ఆ శ్లోకం. అస్థివత్ ఎముక ఎలా ఉంటుందో అలా, బకవత్ కొంగ ఎలా ఉంటుందో అంత తెల్లగా, చల్లవత్ అంటే మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా, తెల్ల కుక్కవత్ అంటే తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా, రాజతే భోజతే కీర్తి, ఓ మహారాజా భోజరాజా నీ యొక్క కీర్తి అంత గొప్పగా ఉంది. పునఃసన్యాసి దంతవత్, ఇంతేకాదు సన్యాసి దంతాలు ఎలా ఉంటాయో అలా. సన్యాసి దంతాలు అలా ఉంటాయండం ఎందుకు అంటే ఈయనకి అంతవరకే అర్థమైందని గుర్తు, అంతేగాని నిజంగా ఏదో సన్యాసుల్ని విమర్శించడం కోసం కాదు. సన్యాసి అంటే ఆయన దృష్టిలో ఏమిటంటే ఏ పని ఉండదు కదా, గృహస్థులా ఏవో పనులు చేసుకోక్కర్లేదు, చాలాసేపు పళ్ళు తోముకుంటాడు ఆయన, అందుకని ఆయన పళ్ళు తెల్లగా ఉంటాయి. అందుకని పునఃసన్యాసి దంతవత్ అంటే అంత తక్కువ తెలుసున్నవాడు అని ఏకసంతాగ్ర అనుకోవాలని అలా ప్రయోగించాడు తప్ప ఏదో సన్యాసులను అవమానించాలని ఈ శ్లోకం యొక్క ఉద్దేశం అని విపరీతార్థాలు కల్పించమని కాదు. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. చెప్తే ఏకసంతాగ్రాహికి చాలా సంతోషం కలిగింది. ఈయన్ని రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి మనం రాజుగారి దగ్గరికి. వెళ్ళినప్పుడు రాజుగారి కీర్తిని పొగుడుతూ ఈ శ్లోకం చెప్పమంటే రాజుకి సహజంగా చాలా ఆగ్రహం కలుగుతుంది. ఎముకతోటి, తెల్ల కుక్కతోటి, మజ్జిగతోటి, కొంగతోటి, సన్యాసి దంతాలతోటి రాజుగారి కీర్తిని పోలిస్తే రాజుకి అవమానంగా ఉండదా? అందుకని రాజు ఆగ్రహించి తప్పకుండా ఇతన్ని బయటికి పంపించేస్తాడు. ఓహో, రాజ్యంలో ఇటువంటి పండితులున్నారా, నా దగ్గరున్న పండితులే గొప్ప పండితులు అని సంతోషిస్తాడు. కాబట్టి నేను ఇతన్ని తీసుకెడతాననుకున్నాడు. ఈ మాట్లాడేటప్పుడు కాళిదాస మహాకవి గమనించాడు, ఈ ఏకసంతాగ్రాహికి చిన్న నత్తి ఉంది, అది ఇప్పటిదాకా బయట పడలేదు. కాని కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు. అందున శ్యామలాదేవి బుద్ధిస్వరూపిణి కదూ. అందుకని ఈయనకి చిన్న నత్తి ఉంది. అందుకని టకారం దకారం అంత బాగా పలకవు. అందుకని అక్కడికి వెళ్లి రాజుగారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ అక్షరాలు ఎక్కువ తిరిగే శ్లోకంగాని నేను చెప్తే ఈయన ఇక మళ్ళీ చెప్పలేడు. అందుకని ముందు రాజదర్శనానికి తీసుకెళ్లిపోతానన్నాడు కదా, అందుకని రాజదర్శనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే డకారం జకారం టకారం దకారం డకారం రకారం ఒత్తులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, పలకదు సరిగ్గా. అందుకని ఆయనకి శ్లోకం ఆగిపోతుంది. మళ్ళీ తప్పులు చెప్తే ఏం బాగుంటుంది? అది నేను చెప్పలేదు కదండి, మీరు తప్పు చెప్తున్నారంటాడు కాళిదాసు. అందుకని చెప్పలేడు. ఆయన చెప్పకపోతే ద్విసంతాగ్రాహి చెప్పలేడు, ఆయన చెప్పకపోతే త్రిసంతాగ్రాహి చెప్పలేడు, చెప్పకపోతే ధారానగరంలో భోజరాజు గారి దగ్గర ప్రవేశం లభించినట్టే. అందుకని కాళిదాసు శ్యామలాదేవి అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఏ సమయానికి ఏది చెయ్యాలో దానికి దారి దొరికేటట్టుగా అవకాశం లభించింది. పట్టుకున్నాడు ఆయన ఎందు లోపం. కాళిదాసు గారిని తీసుకెళ్లి రాజుగారి ముందు నిలబెట్టి, ఈ ఏకసంతాగ్రాహి మహారాజా, మన దేశంలో వచ్చినటువంటి ఒక కొత్త కవి, ఆయన మీ కీర్తిని పొగుడుతూ శ్లోకం చెప్తారన్నాడు. సరే చెప్పమన్నాడు భోజరాజు. వెంటనే కాళిదాసు షడ్జామజ్జకరాజ్య వీజ్యవసుదాజ్జలాంశ్చమజ్జాకిరి జిజ్జేట్కిక్కిధరి ఖనఖన ఖజ్జూర విజ్జద్భ్రమ లుఢ్భ్రం లుఢ్భ్రమ లుఢ్భ్ర లుఢ్భ్ర యుపదాడ్రషడ్గస్తథా పాదౌటేటి పటేటిటేటిటు రసప్రఖ్యాతి సత్యాదయః అన్నాడు. ఆ పద్యాన్ని, ఆ శ్లోకం నిండా ఉన్నావేమిటి? జకారం టకారం డకారం ఒత్తులు, అది ఇంకేం తిరుగుతుంది? దాని ప్రారంభమే జకారంతో ఉంది.
షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్జలాంశ్చ మజ్జాకిరి. ఆ జకారం తగిలేటప్పటికే భయం ఆయనకి. ఇన్ని మార్లు తిరగడంలో ఆయనకి కంగారు వచ్చింది. ఇదేమిటి ఇలా ఉంది ఈ శ్లోకం, మనకి ఇంటి దగ్గర చెప్పింది ఏమిటి, ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని. అది చాలదన్నట్టు జిజ్జేట్కిధరే ఖణఖణ ఖజ్జూర విజ్జద్భ్రమ అన్నాడు. ఇప్పుడు టకారం ఎక్కువ పడిపోయి ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ డకార ప్రయోగం చేశాడు. లొడ్భ్రం లొడ్భ్రమ లొడ్భ్ర లొడ్భ్ర యుపదా డ్ర 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 షడ్రస్తదా అన్నాడు. డాకింత కావత్తేసి రావత్ డ్ర అన్న శబ్దం అన్ని మాటలు ప్రయోగించాడు. ప్రయోగించి పాదౌటే టిపటే టిటే టిటురసత్ ప్రఖ్యాతి సత్యాదయ టకార ప్రయోగం చేశారు 4వ పాదంలో. మొదటి పాదం వినేటప్పటికే షడ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్జలాంశ్చ మజ్జాకిరి అనేటప్పటికే గుండె కటుక్కుమంది ఆయనకి. ఇక మిగిలిన పాదాలు వినేటప్పటికీ ఏమీ చెప్పలేకపోయాడు, ఊరుకున్నాడు. ఆయన ఊరుకుంటే రెండో ఆయన ఊరుకుంటే మూడో ఆయన. వెంటనే కాళిదాస మహాకవి చెప్పినటువంటి శ్లోకాలకి భోజరాజు గారు ఎంత ఆనందపడిపోయాడంటే 4 దిక్కులు తిరిగాడు సింహాసనం మీద. అంటే వెంటనే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు రాజ్యాన్ని నీకు ధారబోహేస్తున్నాను. కాళిదాసు నేనెక్కడ రాజ్యం వెళ్తాను మహాప్రభో మీరేయాలండి అన్నాడు. తర్వాత కాళిదాస మహాకవి ఆస్థానంలోకి ప్రవేశించారు. ఆయనది సాక్షాత్ అమ్మవారి స్వరూపం. అంటే అమ్మవారి అనుగ్రహం ఆయన యందు అంత పరిపుష్టంగా ఉండేది. అందుకని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందో, దేని మీద ఎటువంటి నిర్ణయం చెయ్యాలో తన బుద్ధి వైభవం చేత అంత బాగా చేసేవారు. అంత గొప్ప గొప్ప శ్లోకాలు రచన చేశారు. ఆయన ఒకప్పుడు కాళిదాస మహాకవి భోజరాజు గారి దగ్గర ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి విశేషమైన ప్రఖ్యాతి గణించి ఉండడం చూసినటువంటి మిగిలిన పండితులు అసూయ పెంచుకున్నారు. ఎట్లాగైనా భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారికి అప్రతిష్ట తేవాలి. అప్రతిష్ట తెచ్చి భోజరాజుని కాళిదాసుని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసేస్తే తప్ప మనం ఈ కాళిదాసుని గెలవడం సాధ్యం కాదు. అందుకని ముందు భోజరాజు గారి దగ్గర కాళిదాసుకి అప్రతిష్ట రావాలంటే ఏం చెయ్యాలని ఆలోచించారు. ఆలోచించి కాళిదాసు చేపలు తింటున్నాడని, ఏదో మిగిలినవి అనేక వ్యసనాలు ఆయనకి ఏర్పడ్డాయని భోజరాజు గారి దగ్గర చెప్పారు. భోజరాజు గారు అన్నాడు, మీరన్నీ చెప్పారు బానే ఉంది, కానీ నేను శిక్షించాలంటే సాక్ష్యం ఉండాలి కదా. ఆయన చేపలు కూడా తినేస్తున్నాడు ఈ మధ్య అంటున్నారు కదా మీరు, మిగిలినవంటే పట్టుకోవడం చాలా కష్టం కావచ్చేమో. చేపలు తినేవాడు ఎప్పుడో అప్పుడు చేపలు పట్టుకెడతాడు కదా, దుకాణం దగ్గర నుంచి తీసుకెళ్ళాలి కదా, ఇంట్లో వండుకోవాలి కదా, వాసన వస్తుంది కదా. కాబట్టి కాళిదాస మహాకవి చేపలు పట్టుకెడుతున్నప్పుడు వండుకుంటున్నప్పుడు నాకు వచ్చి చెప్పండి, నేను ఆయనని దోషభూయిష్టంగా ఉన్నప్పుడు పట్టుకుని శిక్షిస్తానన్నాడు. కానీ కాళిదాసు చేపలు కొనేది ఇప్పుడు, వీళ్ళు పట్టుకునేది ఇప్పుడు, రాజుకి చెప్పేది ఇప్పుడు. కానీ ఈ విషయం కాళిదాస మహాకవికి తెలిసింది. తెలిసి అసూయ అన్నది అత్యంత ప్రమాదకరమైంది. ఈ పండితులకు ఉన్న అసూయ పోగొట్టాలి, తాను ఏ జగజ్జనని యొక్క అనుగ్రహ విశేషం చేత ప్రకాశిస్తున్నాడో వాళ్ళకి తెలియాలనుకున్నారు. కావాలని చేపలు అమ్మే దుకాణాలున్న ప్రదేశానికి వెళ్ళి బాగా పెద్ద పెద్ద తోకలున్నటువంటి చేపలు కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కుని వాటిని ఆ సంకలో పెట్టుకుని బయలుదేరి వెడుతున్నాడు. ఎక్కడ రాజవీధిలో వెడుతుంటే ఈ పండితులు చూశారు. అయ్య బాబోయ్, ఇంకా మనం ఎప్పుడో వెతుకుదాం అనుకున్న నిజంగా చేపలు కొన్నాడు. కొని చేపలు పైగా అవి ఇంకా కొద్దిగా ప్రాణంతో ఉన్నాయి, తోకలు ఊపుతున్నాయి, అవి నీళ్లు గారుతున్నాయి, అందులోంచి దుర్గంధం వస్తోంది. సంకలో పెట్టుకుని ఎడుతున్నాడని మళ్ళీ మనం ఏమైనా చెప్తే చాలా బుద్ధిశాలి తప్పుకుంటాడని గబగబా కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారో అలాగే రాజుగారు రమ్మన్నారు. అందుకని ఇవన్నీ ఏవో ఇంట్లో పెట్టడాలు అవి కుదరదు, మీరు ఉత్తర క్షణం రాజుగారి దర్శనానికి వచ్చేయాలని ఆ చేపలతోటే ఆయన తీసుకుపోయారు అంతఃపురానికి. ఆయన అంత ధైర్యంగానూ వెళ్ళిపోయాడు. భోజరాజు గారు వచ్చాడు.
లోపలికి వెళ్ళి చెప్పారు, అయ్యా సాక్ష్యంతో దొరికాడు, తొందరగా రండి, మళ్ళీ ఎటో జారిపోయాడంటే ఇబ్బంది అని. భోజరాజు గారు వచ్చారు. వచ్చి ఆయన చూశారు, కాళిదాసు చంకలో చేపలున్నాయి. చూసి కక్షేకిం అన్నారు ఆయన. ఏమి కాళిదాస మహాకవి, నీ చంకలో ఏమున్నాయి అన్నారు. అంటే కాళిదాసు అన్నాడు, పుస్తకం అన్నాడు. పుస్తకం ఉంది అన్నాడు. ఓహో పుస్తకం ఉందా, కిముదకం అన్నాడు భోజరాజు. ఏడు అందులోంచి నీళ్లు గారుతున్నాయి ఏమిటి మరి పుస్తకం అయితే అన్నాడు. అంటే కావ్యార్థ సారోదకం, అది చాలా గొప్ప కావ్యం, దాని యొక్క సారం కారుతోంది, అవి నీళ్లు, మీకు నీళ్ళలా కనపడుతోంది, అది సారం అన్నాడు. అంటే భోజరాజు సంతోషించి గంధం కిం, మరి ఆ వాసన ఏమిటి అన్నాడు. అంటే కాళిదాస్ అన్నాడు, ఘన రామరావణ మహాసంగ్రామ రంగోద్భవ, రామరావణుల యొక్క యుద్ధం జరిగిన సన్నివేశం వల్ల పైకి రేగిన ధూళిలోంచొస్తున్న వాసనదన్నాడు. అంటే ఆయన అన్నాడు, పుచ్చంకిం, మరి పుస్తకం అంటున్నావు కదా, తోకుంది ఏమిటి దానికి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఘన తాళపత్ర లిఖితం, అది చాలా పెద్ద తాళపత్ర గ్రంథం లేండి, అందుకని తోకలా కనపడుతోంది మీకు అన్నాడు. అంటే భోజరాజుకి అర్థమైంది, ఓహో ఒక పట్టాన తేలడు అని ఇలా వాదించి ఎంతసేపు ప్రయోజనం, ఏదడిగినా దానికి తగినట్టు చెప్పేస్తున్నాడని ఆయన చివరికి అన్నాడు, కిం పుస్తకం హే కవే, ఆ పుస్తకం ఏమిటో కవి అన్నాడు. అంటే కాళిదాస్ అన్నాడు, రాజన్ భూసుర దైవత ఇష్టపఠితం రామాయణం పుస్తకం, భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా ఏ గ్రంథాన్ని చదువుతారో అటువంటి గొప్ప రామాయణ గ్రంథం ఇది అన్నాడు. అబ్బో అట్లాగా, అక్కడ పెట్టు అన్నాడు. ఆయన చంకలోంచి చేపలు తీసి అక్కడ పెట్టాడు, అది రామాయణ గ్రంథం అయిపోయింది. అప్పుడు ఈయన మీద అసూయతో చాడీలు చెప్పిన పండితులందరికీ అర్థమైంది, ఈయన నోటి వెంట ఏదొస్తుందో అది నిజం అవుతుంది. ఎందుకనంటే ఈయన యొక్క ఉపాసన శక్తి అటువంటిది, ఈయనకి పరదేవత యొక్క అనుగ్రహ సంపత్తి అటువంటిది. అందుకని ఈయన నోటితో ఏదైనా అన్నాడో అదే జరుగుతుంది. అందుకని మనం ఈయనతో పరిహాసమాడడానికి, ఈయనతో చులకన చేసి అప్రతిష్ట తేవడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఈయన పట్ల గౌరవంతో మర్యాదతో భక్తితో ఉండవలసిన అవసరం ఉంది అని తెలుసుకున్నారు. నేను మీకు కాళిదాస మహాకవి యొక్క బుద్ధి వైభవానికి సంబంధించిన 2 ఉదాహరణలు మాత్రమే సభలో చెప్పి నవరత్నమాలా స్తోత్రం గురించి ప్రధానంగా మాట్లాడడం నా ఉద్దేశ్యం. అందుకని కాళిదాస మహాకవికి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఎంత పరిపుష్టంగా ఉండేది, ఎంత బుద్ధి వైభవంతో ఆయన ప్రకాశించారని ఎన్ని చోట్ల ఎన్ని రకాల విశేషాలో గ్రంథాల్లో చెప్పబడ్డాయి. నేను ఏవో 2 విశేషాలు మాత్రమే మీకు అందించాను. కాబట్టి ఆయన చేసినటువంటి నవరత్నమాలా స్తోత్ర ప్రారంభంలోనే ఆయన ఓంకార పంజర శుకీం అని ప్రారంభం చేశారు. ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉండే చిలుక. మొట్టమొదటి ఈ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే ఈ శ్లోకం అంతా పక్షులకు సంబంధించిన విశేషంతో ఉంటుంది. ఓంకారమన్న పంజరంలో ఉన్న చిలుక. ఉపనిషదుద్యానకేలి కలకంఠీం, ఉపనిషత్ ఉద్యానవనంలో ఆమె కోయిల. ఆగమ విపిన మయూరీం, ఆగమములు అనబడే అరణ్యంలో ఆమె నెమలి. మొట్టమొదట ప్రారంభం చిలుక, తరువాత కోకిల, తర్వాత నెమలి. ఆర్యాం అంతర్విభావయే గౌరీం, పూజనీయురాలా నిన్ను నేను లోపల భావన చేయుచున్నాను అని ప్రారంభం చేశారు. అంటే ఆవిడ లోపల కదిలితే, లోపల ఆవిడ గురించి ఆలోచన చేస్తే ఎంత శక్తిని ఆమె కటాక్షిస్తుందో తెలుస్తుంది. ఆమె గురించి లోపల ఆలోచించుట అన్న మాటకు అర్థం ఏమిటి? మనంతా మనకి స్ఫురించడం, ఆవిడ గురించి వినడం, ఆవిడ గురించి చదవడం కూడా లోపల ఆమె గురించి చింతన చేయుటే. అప్పుడు ఆమె అనుగ్రహానికి అది కారణమవుతుంది. అందుకని ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలతో ప్రారంభం చేశారంటే ఓంకార పంజర శుకీం, ఆ తల్లి నిర్జగామ ఘనశ్యామ శ్యామలా మంత్రనాయిక అని.
బ్రహ్మాండ పురాణంలో ఆవిడ బయలుదేరినప్పుడు చెప్పబడినటువంటి మాట. ఆమె నల్లగా ఉంటుంది అని. కొంతమంది అన్నారు కాదు, ఆమె ఆకుపచ్చగా ఉంటుంది అన్నారు. మరి కొంతమంది అన్నారు కాదు, ఆవిడ తెల్లగా ఉంటుంది అన్నారు. ఇంకొంతమంది అన్నారు కాదు, ఆవిడ ఎర్రగా ఉంటుంది అన్నారు. దాన్ని బట్టి మీకేం అర్థమయ్యి ఉండాలి? ఎవరికి ఎలా అనుగ్రహించాలో రంగుతో కనపడింది. అసలంటూ ఆవిడికి ఏ రంగు ఉండదు కాబట్టి అటువంటి తల్లి ఓంకార పంజర శుకీం. ఇది నవరత్నమాలా స్తోత్రం కదూ. ఒక్కటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాళిదాస మహాకవి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు ఈ స్తోత్రాన్నంతటినీ చదివారు అంటే 9 శ్లోకాలు పూర్తి చెయ్యగానే మీరు 9 రత్నములతో కూడిన మాలని చేత్తో పట్టుకున్నారు. ఈ మాల ఇప్పుడు ఎవరికి వేయడానికి? మాతంగ కనకాభరణం అన్నారు. అంటే అమ్మవారి మెడలో వేసేటటువంటి మాల. ఇది బయట చెట్లకి పూసినటువంటి పువ్వులతో చేసిన మాల కాదు. సృష్టిలో దొరికేటటువంటి నవరత్నాలున్నాయి, అవి గొప్పవే. వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, అప్పటికారు, అట్లాగే నీలము, ప్రవాళము, ముత్యము, ఈ 9 కలిపి నవరత్నాలంటారు. రత్నము అంటేనే మనసును రమింపచేయునది అని, బాగా ఆనంద పెడుతుంది, స్వజాతియందు ఉత్కృష్టమైనది. ఇక దానికన్నా గొప్పది లేదు అంటే రత్నం అంటారు. ఇది 9 రత్నాల మాల. అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం. ఈ 9 శ్లోకాలు తీసి మాల కడితే ఏమవుతుంది అంటే, ఈ 9 శ్లోకాలు చదవడం అంటే ఈ మాల కట్టి దీన్ని అమ్మవారి మెడలో వేస్తాడు. అంటే ఈ 9 శ్లోకాల మాల ఎవడు అమ్మవారి మెడలో వేశాడో వాడేమవుతాడు అంటే వాగీశ్వర సాక్షాత్. ఆయన వాక్కులు అంత శక్తివంతమవుతాయి. వాక్కు శక్తివంతం అవ్వాలంటే బుద్ధి అంత శక్తివంతం కావాలి. అంటే ఆయన నోటి నుంచి ఏది వచ్చిందో అది నిజమైపోతుంది. కాబట్టి వాగీశ్వర సాక్షాత్ అంత శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని నేను మీకు అందిస్తున్నాను. దాన్ని ప్రారంభం చేస్తూనే ఆయన ఓంకార పంజర శుకీం, అమ్మవారు ఎవరు అన్నది ప్రారంభం చేస్తూ, ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉన్న చిలుక ఆవిడ. చిలుకకి కీరవాణి అని పేరు. కీ కీ అని రవం చేస్తుంది, అందుకని కీ అని అరుస్తుంది కాబట్టి కీరవాణి అంటారు. ఆమె చిలుక. ఆమెకి చిలుకలంటే చాలా ఇష్టం. ఆ చిలుకలన్నీ ఆవిడ చుట్టూ కూర్చుని ఉంటాయి. ఎప్పుడూ చిలకలు చుట్టూ ఉంటాయి రాజశ్యామలకి. అటువంటి శ్యామలాదేవి తనంత తాను చిలుకగా వర్ణింపబడుతోంది. ఎందుకు వర్ణింపబడుతోంది అంటే, ఆమెట ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉన్న చిలుక. ఇప్పుడు చిలుక ఉన్న కారణం చేత పంజరానికి గౌరవం వస్తుందా? పంజరం ఉన్న కారణం చేత చిలుకకి గౌరవం వస్తుందా? చిలుక లేని పంజరానికి విలువ ఎక్కడుంది? చిలుక ఉంటేనే పంజరానికి విలువ. ఆ పంజరం లోపల చిలుక ఉండి కీరవాణి కీ 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 అని అరుస్తోందనుకోండి, అందరూ పంజరం వంక చూసి పంజరం దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా తిప్పి చూస్తారు తను ఆ చిలుకని. అంతేగాని అందులో చిలక లేదు, చిలక అరుపు లేదు. అదేంటండి చిలక లేదా, పంజరం ఖాళీగా ఉంది అంటారు. అప్పుడు పంజరం అందం ఉండదు, చిలుక ఉన్న పంజరమే అందం. అసలు నిజానికి ఆ పంజరం లోపల చిలక ఉంది, ఆ చిలక అమ్మవారు. ఏమిటి ఆ పంజరం అంటే ఓంకారం అనేటటువంటి పంజరం. ఏమిటి అసలు ఓంకారానికి ఏమిటి గొప్పతనం అంటే, సూత సంహిత అని ఒక సంహిత ఉంది. అది శంకరాచార్యులు వారు కూడా దాన్ని బాగా చదివే దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచన చేశారు అంటారు. ఆ సూత సంహిత అంత గొప్ప సంహిత. ఆ సూత సంహితలో ఈ ప్రణవం ఓంకారానికి సంబంధించిన వైభవాన్ని వర్ణించారు. అందులో చెప్తారు ఈ ఓంకారము ఎట్లా వచ్చింది అన్న దాని మీద. ప్రజాపతి మొట్టమొదట శంకరుడికి నమస్కారం చేసి 3 లోకములను సృష్టించాడు.
ఒకటి పృథివి, 2 అంతరిక్షం, 3 ద్యులోకం. ఈ 3 లోకాలు సృష్టించాడు. సృష్టించి ఈ 3టిలో అత్యంత సారవంతమైనవేవి అని వెతికాడు. పృథ్వీ యందు అగ్ని చాలా సారవంతము అని తెలుసుకున్నాడు. అంతరిక్షమునందు వాయువు శక్తివంతము, అత్యంత సారము అంతరిక్షములో వాయువు. ద్యులోకమునందు సూర్యుడు. ఈ 3 పరమసారవంతములని గ్రహించాడు. ఇప్పుడు ముందు 3 లోకాలు, 3 లోకాల సారం 3. ఇప్పుడు ఈ 3 యొక్క సారాన్ని మళ్లీ పిండాడు. పిండితే 3 వ్యాహృతులు వచ్చాయి. భూహు, భువః, సువః. ఈ 3 వ్యాహృతుల యొక్క సారాన్ని మళ్లీ పిండాడు. పిండితే అ, ఉ, మ 3 అక్షరాలు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 అక్షరాల్ని కలిపాడు. అంటే అంత సారాన్ని కలిపాడు. కలిపితే ఆ, ఉ, మ కలిపి ఓం అయింది. ఇప్పుడు ఈ ఓం యందు ఏది నిక్షిప్తమైంది అని పరిశీలించాడు. దాని యందు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అని ఒక రోజులో ఉండేటటువంటి 3 కాల విభాగాలు, రజస్సు, సత్వము, తమోగుణము అనబడేటటువంటి 3 గుణాలు, సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి 3 ఈశ్వర కృత్యాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి జీవుడి యొక్క 3 అవస్థలు, ఉదాత్త, అనుదాత్త స్వరితములనబడేటటువంటి స్వరములతో పలకబడి ఈ 3 అక్షరాలు ఓం అని తయారైంది. అప్పుడు ఆయన గమనించాడు, సమస్త అక్షర రాశి ఇందులో ఉంది. అన్ని అక్షరాలు ఈ ఓంలో ఉన్నాయి. ఎందుకనంటే ఇది సమస్త జగత్తు యొక్క సారము. కాబట్టి ఇప్పుడు ఇందులో అకారము నుండి క్షకారము వరకు ఏ అక్షరాలైతే ఉన్నాయో ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అంటాం కదా. అటువంటి అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరములన్నీ ఈ అకారముకారమకారములతో కూడుకున్న ప్రణవమైన ఓంకారమునందు ప్రవేశించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకేముంది? రూపాలున్నాయి. జగత్తులో మనం వెంటనే గుర్తుపెట్టడానికి మొట్టమొదటి ఆధారం ఏమిటి? రూపం. పేరు కూడా తెలియకపోవచ్చు. పేరు కూడా తెలియనప్పుడు రూపాన్ని ఆధారం చేసి గుర్తుపడతాం. ఇప్పుడు ఓ పసిబిడ్డ ఉంది. ఆ పసిబిడ్డకి అమ్మా అండం రాదు, నాన్నగారు అండం రాదు. కానీ కొంచెం కాస్త ప్రాయం వస్తుంటే ఈమె అమ్మా, ఈమె నాకు పాలిచ్చి పోషిస్తుంది, ఈమె నాకు గొప్ప రక్షకురాలు. రూపం అమ్మని చూడగానే సేద తీరి ఏడు పాపేస్తుంది, అమ్మని చూడగానే సంతోషపడిపోతుంది. అంటే రూపం ముందు ప్రధానం. ఆ రూపానికి ఒక పేరుంది, అది నామం. ఆ తర్వాత ఈమెని అమ్మ అంటుంది. ఈమె నాన్నగారు, ఈయన నాన్నగారు, ఈమె అత్త, ఈయన మామయ్య గారు, ఇది కుండ, ఇది పాము, ఇది తేలు, ఇది చాప, ఇది గోడ. రూపానికి నామం చెప్తుంది. నామము రూపము ఈ 2 జగత్. నామరూపములు లేకుండా అయిపోతే బ్రహ్మము, బ్రహ్మమే నామరూపములుగా కనపడితే మాయ. ఇప్పుడు మాయాస్వరూపిణి అయి తిప్పుతున్నది కూడా ఆమెయే. అక్షర రూపమై సమస్తమైనటువంటి జగత్తుగా ప్రకాశిస్తున్నది కూడా నామరూపాలుగా, పేర్లుగా ఆమెయే. కాబట్టి పరమాదేవి అని పిలిచింది వేదం. వేదము చేత పిలువబడిన పేరేమిటి అంటే ఈ ఓంకారమునందు నిక్షిప్తమైనటువంటి శబ్దశక్తి ఏది ఉన్నదో, శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి స్తవంలో శంకరాచార్యుల వారు. శబ్దాలుగా ఉండి ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా 3 లోకాల యొక్క సారభూతమైన విషయము ఏది ఉన్నదో అదే ఓంకారమైనది. అటువంటి ఓంకారం పరమ పవిత్రమైతే ఆ ఓంకారము లోపల అక్షరాలుగా విస్తరణ శక్తి ఆమెయే. అంటే మీరు పట్టుకున్నారో లేదో, ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలుపెట్టి దాదాపుగా అప్పుడే 1 గంట సేపు మాట్లాడాను.
నేను గంట సేపు మాట్లాడినా నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అక్షరాల యొక్క సముదాయమే. నా భావాన్ని వ్యక్తీకరించడానికి ఎప్పుడెప్పుడు ఏ పదాలు కలిపి వాక్యాన్ని నిర్మాణం చేస్తే నా భావం మీకు చెప్పగలుగుతానో అట్లా నేను ముందు పదములను కలిపి వాక్యాన్ని నిర్మించాను. నేను ఒక పదాన్ని ముందు పలకాలి అంటే, వాక్యాన్ని నిర్మించాలి అంటే నాలోంచి అక్షరములు ముందు బయటికి రావాలి. అక్షరములు రాలేదనుకోండి, నేను ఎట్లా ముందు ఒక పదాన్ని ఏర్పాటు చేసుకుంటాను? చిలుక, పంజరం, అమ్మ, నాన్న ఇవి మాట్లాడాలి అంటే ఆ పదాన్ని పలకాలి అంటే అక్షరం పలకాలి. ఇప్పుడు నేను ఈ అక్షరాలతోటే ఎన్ని రోజుల ప్రసంగం చేసినా ఉంటుంది. ఈ అక్షరాలే మారుతుంటాయి, అటు ఇటు మారుతుంటే పదాలవుతుంటాయి, పదాలు వాక్యాలవుతాయి, వాక్యాలని బట్టి భావం విస్తరించి వెడుతూ ఉంటుంది. ఎంత విస్తరించి వెడుతోందో అంత అజ్ఞాన దాహకత్వం జరిగి అంత జ్ఞానం కలుగుతోంది. ఇది మాకు తెలియదు అన్న మాట పోయింది, ఇది మాకు తెలిసినది అని అనిపిస్తోంది. ఎంత చదువుకుంటుంటే అంత తెలుస్తోంది. చదువుకోవాలంటే ఏమిటి ఆధారం? ఆ అక్షరాలే. వ్రాయాలంటే ఆ అక్షరాలే. చెప్పాలంటే ఆ అక్షరాలే. అంటే ఆమె అనుగ్రహము ఉన్నది, ఆ అక్షరములను పలకడం సాధ్యం అవుతుంది, ఆ పదములు పలకడం సాధ్యం అవుతుంది. వాంగ్మయ రూపంలో విస్తరించి తెలియుట అన్న మాట ఏర్పడాలి అంటే ఆమె అనుగ్రహమే ఉండాలి. ఆ తెలియుట అది ఎప్పుడు ఏది చెయ్యాలో తెలియుట దగ్గర మొదలుపెట్టి, నాకు ఇదిగో ఈ విషయం అర్థమైంది తెలిసిందన్న దగ్గర మొదలుపెట్టి, చిట్ట చివరికి ఏది తెలియాలో అది తెలిసిందన్న తర్వాత ఇంకోటి తెలియవలసిన అవసరం లేని స్థితి ఏర్పడి తెలియబడినది తానైపోయి నిలబడిపోతాడు. అంటే ఆత్మ తెలియబడింది అంటే అనుభవంలోకి వచ్చేసింది. ఆత్మ అనుభవంలోకి వస్తే అది తానైపోయాడు. ఇది బల్ల అని నాకు తెలిస్తే నేను బల్ల అయిపోను, ఇది పుస్తకము అని తెలిస్తే నేను పుస్తకం అయిపోను. ఆత్మ తెలిసినది అంటే అనుభవంలోకి వచ్చినది, అనుభవంలోకి వచ్చినది ఇక తాను రాడు. ఇక అది తెలిసిన తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఏం లేదు. ఏది తెలుసుకోవాలో అది తెలిసేసుకున్నాడు. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు అంటే మాయ తొలగిపోయింది. ఆ మాయ తొలగించడం ఆవిడే, ఏది తెలియాలో అది తెలిసేటట్టు చెయ్యడము ఆవిడే, ఏదైనా తెలిసేటట్టు చేయడము ఆవిడే, ఎంతమందికన్నా ఈయనకి ఎక్కువ తెలుసన్న సభాపూజ్యత కల్పించడము ఆవిడే. ఆయన చాలా గొప్ప నిర్ణయాలు చేసి అమలు చేస్తాడన్న బుద్ధి వైభవాన్ని కల్పించగలిగినది ఆమెయే. కీర్తికి ఆమెయే, పాండిత్యానికి ఆమెయే, అనుష్ఠానానికి ఆమెయే, కవిత్వానికి ఆమెయే, తెలుసుకోవడానికి ఆమెయే. అప్పుడు ఆమె కానిది ఏముంది? ఇంకా ఏం లేదు. నిజానికి ఏ చిలక పలుకుతోందంటే, నేను మొదలుపెట్టి మాట్లాడుతున్న ఈ గంట సేపటి నుంచి నిజానికి లోపల నుంచి కీ 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 అని అరుస్తున్న చిలక ఆవిడే. ఆవిడ అరుపులు నా మాటలు. ఆవిడ లోపల పలకలేదనుకోండి అసలు ఈ మాటలు ఉండవు. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి పలకరు. అందుకని ఓంకార పంజర శుకీం, అమ్మా ఓంకారం అన్న పంజరంలో నువ్వు చిలుకగా ఉన్నావు. అంటే సహస్రపరమాదేవి అంటుంది కదా వేదం. సహస్రపరమాదేవి అంటే అనంతమైనటువంటి మాటలు, అనంతమైన వాక్యాలు, అనంతమైన వాంగ్మయం, అనంతమైన శ్లోకాలు, పద్యాలు, ఇవన్నీ ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని వ్యాఖ్యానాలు అన్నీ కలిపి ఆ అక్షరాలే. ఈ అక్షరాలన్నిటి శక్తి ఓంకారం. ఆ ఓంకారమునందు శబ్దము ఆమె. ఇప్పుడు ఆవిడ కానిదేది? అమ్మా నేను ఇవాళ ఈ స్తోత్రం చేస్తున్నానంటే, దీని మీద పలుకుతున్నానంటే నిజానికి నేను కాదమ్మా. లోపల ఈ పంజరం లోపల ఉన్న చిలుక పలుకుతోంది. ఆ చిలుక ఎవరో కాదు, ఆవిడే. ఓంకార పంజర శుకీం
అంత గొప్ప తల్లి నీకు నమస్కారం. అందరూ ఏదో స్థూల రూపాన్ని వర్ణిస్తారు. కాళిదాస మహాకవి ఆవిడ తత్వ ప్రతిపాదనతో ప్రారంభం చేశాడు. ఎందుకని? అసలు నిరక్షర కుక్షి అయిన కాళిదాస మహాకవి చేత అన్ని నాటకాలు అన్ని కావ్యాలు రచింపచేసి అబ్బా ఏమి కాళిదాస మహాకవి అన్న కీర్తి తీసుకొచ్చి ఎంత కాలమైపోయినా ఇక కాళిదాసు లాంటి కవి లేడు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. సంస్కృతంలో గొప్ప గొప్ప కవుల పేర్లు చెప్పండి అంటే ఇలా అని కాళిదాసు అన్నారు. ఈ వేలికి అనామిక అని పేరు. అనామిక అంటే పేరు లేనిది. అదేమిటండి మరి దీనికి పేరు ఎందుకు లేదు అంటే కాళిదాసు అన్నాక రెండో వారు ఎవరు అన్నారు. అంటే ఇంక రెండో వాళ్ళు ఎవరు? కాళిదాసు అన్నాక ఇంక రెండో వాడి పేరు ఎవరిది గుర్తు రాలేదు. కాళిదాసు పేరు చెప్పాక సమానమైన వాళ్ళ పేరు ఏం చెప్తాం అని అలాగే ఉండిపోయారు. ఇక రెండో వేలు ముడిచి చెప్పడానికి ఎవరూ కనపడలేదు కాబట్టి ఇంక పేరు ఎవరిది తట్టలేదు కాబట్టి ఈ వేలు పేరుతో చెప్పడానికి కుదరలేదు కాబట్టి దీనికి అనామిక అని పేరు వచ్చింది. అది కాళిదాసు గొప్పతనం అన్నారు. లేరని కాదు, నిజానికి భాసుడు వాళ్ళు ఉన్నారు. కానీ కాళిదాసు గొప్పతనం చెప్పడానికి అలా చెప్తారు. అంటే అంత కీర్తి ప్రతిష్టలు రావాలంటే, అటువంటి రచన చెయ్యాలంటే, అటువంటి శ్లోకాలు వ్రాయాలంటే అవి అట్లా నిలబడిపోయింది ఆ వాంగ్మయంలో అంటే అమ్మవారు ఎంత అనుగ్రహాన్ని వర్షించి ఉంటుంది కాళిదాసు మీద. అమ్మా నువ్వు నాలో అలా వర్షించి ప్రవహింప చేయకపోతే నేను ఇట్లా చెప్పగలనా? అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయా? నిజానికమ్మా పేరు ప్రఖ్యాతులు నావిగా కనపడుతున్నాయి. ఇన్ని పేరు ప్రఖ్యాతులకి ఇంత కీర్తికి కారణమైనది ఏదైందో దానికి ఆలంబనం ఏది? అక్షరం. ఆ అక్షరం ఎవరు? నువ్వే. అకారం నుంచి క్షకారం వరకు. అందుకని పరమాదేవి. అటువంటి పరమాదేవి ఓంకారమన్న పంజరమునందు శుకీ చిలుక. అందుకని ఉపదేశం పొంది దాన్ని మంత్రంగా చేయమంటారు ప్రణవాన్ని. సన్యాసులు చేసేటటువంటిది ప్రణవం. కాబట్టి ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేలి కలకంఠీం. ఇందాక చిలుక చెప్పారు, ఇప్పుడు కలకంఠీం అంటున్నారు. కలకంఠీం అంటే అవ్యక్త మధురధ్వని కలిగినది అని అర్థం. చిలుకది వ్యక్త మధురధ్వని, తెలిసిపోతుంది ఆ ధ్వని, ఆ శబ్దం. అందుకని కీరవాణి పక్కన పేరు, కీ అనరుస్తుంది అని కూడా పేరుంది. కానీ కోకిల దగ్గరికి వచ్చేటప్పటికీ కలకంఠీం అన్నారు. కలకంఠీం అంటే అవ్యక్త మధురము. అది ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎక్కడుంది ఈ కోయిల అంటే ఉపనిషత్తులనబడేటటువంటి ఉద్యానవనమునందు ఆమె కోయిల. ఉపనిషత్తుల యొక్క గొప్పతనం ఏమిటి? దాని పేరే ఉపనిషద్. ఉపనిషద్ అంటే చూడండి, ఉపనయనము అంటారు కదా. ఉపనయనము అంటే ఉప అంటే సమీపము, గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళుట అని. ఉపనిషద్ అంటే గురువు గారి సమీపంలో కూర్చుని ఏ జ్ఞానకాండ తెలుసుకుంటే ఆత్మ అవగతమవడానికి అవకాశం ఉంటుందో అటువంటి వాటిని వేదములకు చివర ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటారు. అవి వేదములకు చివర ఉంటాయి. అందుకని వాటిని వేదాంతము, వేదము యొక్క చివరి భాగంలో ఉంటాయి కాబట్టి ఉపనిషత్తులు. ఒక్కొక్క వేదానికి కొన్ని కొన్ని ఉపనిషత్తులు, ప్రధానంగా దశోపనిషత్తులని 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఆమె నాయిక. కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ కేనోపనిషత్తులో కేన అని ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఉపనిషత్తుకి కేనోపనిషత్తు అని పేరు. ఆ కేనోపనిషత్తులో అయితే దేవతలందరూ రాక్షసుల్ని జయించి మేమే జయించామన్న సంతోషంతో ఒక చోట సమావేశమై కూర్చుని ఉన్నారు. యక్షిణీ స్వరూపంగా ఆవిడే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ. అక్కడున్న కొండ మీదే జరిగింది ఇది అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. దేవేంద్రాదులు కూర్చునుండగా ఒక యక్షిణీ స్వరూపంతో ప్రకాశించింది ఆవిడ. ప్రకాశిస్తే ఆవిడెవరో కనుక్కురా నువ్వు వెళ్ళని చెప్పి ఇంద్రుడు అగ్నిని పంపించాడు. అగ్నిహోత్రుడు వచ్చాడు. ఎవరు నువ్వు అని అడిగింది ఆవిడ. నేను అగ్నిహోత్రుడిని అన్నాడు. ఏం చేస్తావని. ఏదైనా కాల్చేస్తానన్నాడు. ఏదో గడ్డి పరకను కాల్చాలి, కాల్చలేకపోయాడు. సిగ్గుబడి వెనక్కి వెళ్ళిపోయాడు. వాయుదేవుడిని పంపాడు ఇంద్రుడు.
ఎవరు నువ్వు అని అడిగింది. నేను వాయువుని అన్నాడు. ఏం చేస్తావు అని అడిగింది. దేన్నైనా ఎగరగొట్టేస్తానన్నాడు. ఏదా గడ్డి పరకన ఎగరగొట్టు అన్నాడు. ఎగరగొట్టలేకపోయాడు. వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చాడు, తెలుసుకున్నాడు. ఓ మా ఎందరియందు శక్తిగా ఉండి నిజానికి మేము గెలవడానికి కారణమైన తల్లి పరబ్రహ్మస్వరూపిణి, అందుకని ఉమ అన్న పేరుతో స్తోత్రం చేశాడు. ఉమ ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేళి కళకంఠీం. ఎందుకని? ఆ ఉ మ ఇవి సృష్టి స్థితి లయ. సృష్టి బ్రహ్మగారు, స్థితి విష్ణువు, లయ పరమేశ్వరుడు. ఇందులో స్థితి అంటే రక్షణ. రక్షణ ఉ చేత ప్రతిపాదింపబడుతుంది. ఆ ఉ మ ఓం, అందులో ఉన్నవే ఉ మ ఆ ఉమ అమ్మవారు. ఓం ఉమగా మారుతోంది. మీరు పట్టుకున్నారనుకుంటున్నాను. అందులో ఆ ఉ మ ఉంటే ఓం. ఆ ఉ మ అక్షరాలు క్రమం మార్చండి. ఊ ముందుకు తీసుకురండి. ఊ పక్కకి మా పెట్టండి, తర్వాత ఆ పెట్టండి. ఉమ. ఆ ఉమాయే ఉమాలో ఉన్నాయి. ఈ ఉమాలో ఓంలో అయితే ఆ పక్కన ఊ స్థితి. అమ్మవారి దగ్గరికి ఉమ పేరు వచ్చేటప్పటికీ స్థితి ముందుకు వచ్చేసింది. ఎందుకని? ఆవిడ రక్షణ శక్తి. ఆవిడ పేరెత్తితే కాపాడుతుంది, ఆవిడని తలుచుకుంటే కాపాడుతుంది. ఇంకా పురుష స్వరూపంగా భగవంతుడు ఉంటే మీరేదో ప్రార్థన చేయడమో, నేల మీద పడ్డమో, నమస్కారం చేయడమో ఏదో చెయ్యాలి. అయా నన్ను రక్షించండి అని అడగాలి. ఎందుకంటే రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని. రామా నేను నీవాడను అని సర్వభూతములలో ఎవరన్నా నేను కాపాడతానన్నాడు. అదే పరబ్రహ్మం స్త్రీగా సీతమ్మగా ఉందనుకోండి, మీరు ఏమీ అనక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేల మీద ఒక కర్ర పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ కాపాడేస్తుంది. అందుకని ఆమె రక్షణ శక్తి. అంటే అమ్మవారి యందు ఆ దయ, ఆ ప్రసన్నత్వం మరీ తీవ్రంగా ఉంటుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆమె అనుగ్రహం కలగాలి కానీ మోక్షమే కరతలామలకం. కామాక్షి, ఆవిడ ఏది ఇవ్వలేదు? కామకోటి, హద్దు. దేన్నైనా ఇవ్వగలదు. కామకోటి కామాక్షి, ఆమెయే మాతంగి శ్యామల లలిత రాజరాజేశ్వరి. కాబట్టి ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేళి కళకంఠీం. ఉపనిషత్తులు ఏం చేస్తాయి? జ్ఞానమును కల్పిస్తాయి. ఆత్మ ఏది అన్న విషయం రూఢముగా అనుభవంలోకి వచ్చేటట్టుగా చేస్తాయి. ఇప్పుడు అక్కడ ఆవిడ చిలక కీ 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 అని అరుస్తూ ఉంటుంది. ఆవిడ అలా కీ 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 అని అరవకపోతే అసలు మీరు ముందు ఆవిడ గురించి తెలుసుకునే అవకాశం లేదు. అసలు ముందు రామాయణం, భారతం, భాగవతం, భక్తి, లలితా సహస్రం, శివానందలహరి, సౌందర్యలహరి, మూకపంచశతి ముందు ఇవి మొదలెట్టారనుకోండి, బాగా భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి బాగా పెరిగిందనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? మెల్లిగా ఆవిడ అనుగ్రహించి మనం ఎవరో మనకి తెలిసేటట్టు, మన యథార్థ స్వరూపం మనకి అవగతమయ్యేటట్టు చేస్తుంది. అంటే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగిందనుకోండి, ఇక ఏది తెలియాలో అది తెలిసిపోయిన తర్వాత తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు. అది తెలుసుకోవలసినది ఆత్మ. అది చెప్పేది ఉపనిషత్. అక్కడ ఎవరున్నారు? ఆవిడ కేళి కళకంఠీం, అవ్యక్త మధుర ధ్వని కలిగిన కోయిలగా ఉంది. అంటే ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి, ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. తాను ఆత్మ అని అనుభవాన్ని పొందాడు ఒక ఆయన. ఎక్కడో మహానుభావులు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వవితి స్వాహాత్మ సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. కోట్ల 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 జన్మల తర్వాత ఎక్కడో ఎవ్వరో ఒక్కడు ఇదంతా వాసుదేవ సర్వవితి, అంతా పరబ్రహ్మమని తెలుసుకుంటున్నాడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంసల, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిలా, చంద్రశేఖర భారతీ స్వామిలా, వివేకానందుడిలా రమిస్తూ ఉంటాడు. ఆయన రమించే తీరు
పైకి చెప్పడానికి సరిపోయేది కాదు. ఎందుకనంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ అది చెప్పడానికి అక్షరాలు సరిపోవు. అక్షరములు ఎక్కడ చెప్పలేవు, మనసు ఎక్కడ చెప్పలేదంటే ఆత్మానందాన్ని చెప్పదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది వేదం. వాక్కు మనస్సు మేము దీన్ని చెప్పలేము అని ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయో అది ఆత్మ అనుభవము. అంటే నిజానికి లోపల నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏది గాలి చేత కొట్టబడదో, ఏది నీటి చేత తడపబడదో, ఏది అగ్ని చేత కాల్చబడదో అది అనుభవంలోకి వచ్చిందనుకోండి, అది నేను, ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదు అని అనుభవంలో తెలిసిందనుకోండి, అది చెప్పండి అన్నారనుకోండి సాధ్యం కాదు ఇంకా. అందుకే పరమహంస ఓ మాట అనేవారు, ఎంగిలి కానిదేది ఆత్మ ఒక్కటే. రామాయణము ఎంగిలి ఎందుకనంటే నేను శ్లోకం చదివాను అనుకోండి, నా నోట్లోంచి వచ్చింది కాబట్టి ఎంగిలింది. భారతము ఎంగిలి, భాగవతం ఎంగిలి, శివానంద లహరి ఎంగిలి. ఆత్మ ఎంగిలి కాదు, ఎందుకంటే ఎవ్వరూ నోటితో చెప్పలేరు. అది లోపల ఆనందించవలసిన మధుర మధురమైన స్వరూపం, అవ్యక్త మధుర ధ్వని. అది వ్యక్తము చేయడానికి వీలుగానిది, తనలో తాను రమించేది. ఆయన ఆత్మయోగి అంటారు చూడండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు ఆనందంలో మునిగిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆత్మకి ఏ విధమైన శోకస్పర్శ లేదు, అది ఎప్పుడు ప్రకాశం, ఆనందం. అటువంటి గొప్ప ఆనంద స్థితిలో ఉంటాడు యోగి. అది ఏమిటండి ఆత్మస్థితి అంటే అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. కాబట్టి ఉపనిషదుద్యానకేలి కలకంఠీం, ఆవిడెవరు అంటే జ్ఞానమునిచ్చేటటువంటి ఉపనిషత్తులు అనబడే ఉద్యానవనంలో ఆమె అవ్యక్త మధురధ్వని కలిగినటువంటి కలకంఠీం, కోయిల. అందుకని ఆ ఉపమానాలు వేసేటప్పుడు ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. అసలు ముందరి తెలియాలంటే అసలు అక్షరం అంటే ఏమిటి, వాక్యం అంటే ఏమిటి, అసలు మనుష్య జన్మ ఉంటే కదా, వీటన్నింటికి స్వరపేటికి ఉంటే కదా అసలు ముందు చెప్పడం గాని వినడం గాని. ఈ రెండూ ఉండాలంటే మనుష్య జన్మ ఉండాలా, ఉంటే కదా. చెప్పడం కూడా అంత తేలిక విషయం కాదు, ఎందుకంటే దానికి మళ్ళీ వాగ్దేవిగా ఆవిడ అనుగ్రహమే ఉండాలి. ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప అంత పవిత్ర వాక్కులు ఎలా తెప్పిస్తుంది, చెప్పించదు. ఆవిడ అనుగ్రహం వాగ్దేవిగా ఉంటేనే అటు ఆ శరీరంలోంచి ఆ వాక్కు బయటకు వచ్చేట్టు చేస్తుంది. ఆ వాక్కులే కీరవాణి. కాబట్టి అక్కడ శబ్దం ఉంది, వినపడుతుంది. ఇక్కడ వినపడడానికి అవకాశం ఉండదు, అది అవ్యక్త మధురధ్వని. అందుకని కానీ సర్వులకు ఆనందదాయకవి. ఎవరైనా ఏం కోరుకుంటారు, నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. మీకు ఈ జగత్తు యందు ఏ వస్తువు మీ పక్కన చేరడం చేత ఆనందము కలిగిందని మీరు అనుకున్నా అది ఆనందము కాదు, సుఖమే. ఎందుకని మీకు ఏ వస్తువు వలన సుఖం కలిగిందో ఆ వస్తువు శాశ్వతం కాదు, దానితో మీ సంగము శాశ్వతము కాదు, మీరు శాశ్వతము కాదు. ఓ పువ్వును చూసి నేను ఆనందపడిపోయానన్నాను అనుకోండి, అది రేపటికి ఏది. నేను పండును చూసి ఆనందపడిపోయానన్నాను అనుకోండి, అదో 10 రోజుల తర్వాత ఏది, కుళ్ళిపోయింది. ఊరగాయ చూసి ఆనందపడిపోయానన్నా 2 ఏళ్లకి పోతే బూజెడుతుంది. ఏది మీరు చూసి ఆనందపడతానని అన్నా అది ఆనందం అన్న మాట పరిధిలోకి చిక్కదు. ఎందుకు చిక్కదంటే అది కాలము చేత పోతోంది, దేశము చేత పోతోంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఏదైనా కాలంలో పోయింది, దేశంలో పోయింది. కుంకం మీరు బాగా పొడిగా ఉన్న చోట ఉంచారనుకోండి బాగుంటుంది, దానికి కించి చెమ్మ తగిలింది అనుకోండి. చెమ్మ తగలడం అంటే మీరు కలపకుండా ఓ చోట ఉంచారనుకోండి, కిందంతా చల్లగా ఉండిపోతుంది, పురుగు వస్తుంది. పసుపు కదా కుంకం, అసలు నిజానికి దానివల్ల వ్యాధులు పోవాలి కదా, దానికి ఎలా పురుగట్టింది అంటే దానికి చల్లతనం అలాగే ఉండిపోతే దాన్ని కలపకపోతే పురుగట్టింది. అంటే
ప్రతిదానికి కదలడం వల్లో, కదలిక లేకపోవడం వల్లో, కాలంలోనూ దేశంలోనూ అశాశ్వతత్వం చేతనో పూర్తిగా ఆనందమునకు కారణము కాదు. కాబట్టి అవి మధుర మధురములు ఎలా అయ్యాయి? అధరం మధురం వదనం మధురం మధురాధిపతే మధురం మధురం కృష్ణుడు ఒక్కడే. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మం. అంటే మీకు ఆనందం ఇవ్వగలిగింది ఏది? పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మము ఇక మళ్ళీ మాట్లాడడానికి లేకుండా లోపలే ఆనందం. కోయిల పాట ఎవరికి నచ్చదు? చిన్న పిల్లలు ఏమీ తెలియని వాళ్ళు కూడా మామిడి చెట్టు మీద కోయిల కూ కూ అంటే వీడు కూ కూ అంటాడు. అది అందరికీ నచ్చుతుంది. పంచమస్వరం సంగీతంలో దానికి చాలా ప్రఖ్యాతి. అందుకని ఆయన అట్నుంచి వస్తున్నారు సంగీతం వైపు నుంచి. ఇది మళ్ళీ మారుతుంది వెనక శ్లోకాల్లోకి వెళ్ళేటప్పటికి. కాబట్టి ఇప్పుడు ఆ కోయిల యొక్క మధుర మధురమైనటువంటి పాట వినగానే లోపల ఏదో ఎంత బాగుందంటే ఏమిటి విను నీకు తెలుస్తుంది అంటాడంతే. తప్ప ఎవరు మళ్ళీ పాడగలరు? ఎవరు దాని అందం చెప్పగలరు? దాని మాధుర్యం చెప్పగలరు? ఆత్మను అనుభవించిన వాడు తప్ప, ఆత్మని అనుభవించిన వాడే ఆత్మ ఇలా ఉంటుందని చెప్పలేడు. ఇంకెవరు చెప్తారు? అది అనుభవం వరకు మాత్రమే చిక్కుతుంది. అలా అనుభవం వరకు చిక్కేటట్టుగా చెయ్యగలిగిన ఉపనిషత్తులు ఏమున్నాయో అందులో అవ్యక్త మధురధ్వనిగా ఆవిడే ఉంది. అంటే ఆ పతాక స్థాయి అనుగ్రహం కూడా ఆవిడదే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం. ఆవిడెవరు? ఆగమములనబడేటటువంటి అరణ్యం, అందులో ఆవిడ మయూరీం. మయూరం ఏం చేస్తుంది? మయూరం అంటే నెమలి. నెమలి కేకారవం చేస్తుంది. నెమలి కేకారవం చేసేటప్పుడు ఏం చేస్తుందంటే తల బాగా పైకెత్తి అరుస్తుంది. మిగిలిన పక్షులకి నెమలికి ఉండే తేడా ఏమిటంటే నెమలి అది కీ కీ అంటుంది, ఇది క్రాంఖణం అంటారు, కేకారవము అంటారు. మబ్బు పట్టిన మేఘాన్ని, నీరు పట్టిన మబ్బు చూడగాని మామూలుగా ఏదో ఉన్నట్టుగా అరవదు. కోయిలు అరిచినట్టు చిలకరిచినట్టు అరవదు. మెడ బాగా పైకెత్తి అరుస్తుంది. నీటి స్పర్శకి బాగా ఆనందిస్తుంది మయూరం. అది దాని లక్షణం. దానికి ఆహారం సర్పం. అది పాము తింటుంది. పాము కనపడింది అనుకోండి వేటాడి తింటుంది నెమలి. ఏమిటి వీటన్నింటినీ సంకేతం అంటే పాము దేనికి గుర్తు? మృత్యువునకు గుర్తు. పాము భయానికి గుర్తు. ఇప్పుడు మనందరం ఇలా కూర్చున్నట్టుగా త్రాచుపాము లోపలికి వచ్చింది అనుకోండి, బాగుండదులేండి సభలో లేస్తే అని కూర్చుంటారా? లేచిపోతారు. ఎందుకని? భయం. పాము అంటే భయం. భయం ఎందుకు? మృత్యువు. లోకంలో ఎవరికైనా భయం ఏమిటి? మృత్యువు. భయమే మృత్యువు, మృత్యువే భయం. ఆ భయాన్ని పోగొట్టేదెవరు? ఆవిడొక్కతే. మృత్యుదారు కుఠారిక. ఎన్ని చావులున్నాయో భయాలన్నీ చావులే. ఎందుకు భయాలన్నీ చావులు అంటే ఏమంటే 3 రోజుల పాటు ఏ వాహనాలు తిరగవుట అన్నారనుకోండి, ఈ కారణం చచ్చిపోయాను రా బాబోయ్ అంటాడు. ఏమండి 2 రోజులు విద్యుత్ ఉండదుట, చచ్చిపోయాం బాబోయ్ అంటాడు. ఎన్ని చావులు, ఎన్ని మాటలు చచ్చిపోతావు అంటే ఎన్ని మాటలు భయం వేస్తే అన్ని మాటలు చచ్చిపోతావు. ఆ భయం అన్నది మానసిక భావన. ఎన్ని మాటలు అది తీవ్రంగా కలిగిందో అన్ని మాటలు చచ్చిపోయాడు. ఈ భయాలు పోవాలన్నా చచ్చిపోవడాలు పోవాలన్నా ఆ గొడ్డలు తగలాలి. కుఠారిక, ఈ చెట్టుగా ఆవిడ గొడ్డలి. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది అంటే ఆగమ విపిన మయూరీం. ఆగమములనేటటువంటి అరణ్యంలో ఆవిడ నెమలి అయి కూస్తోంది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆగమములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ దేవతని ఎట్లా పూజ చెయ్యాలో చెప్తాయి ఆగమాలు. శైవాగమము అన్నాననుకోండి, శివుడికి గుడి ఎలా కట్టాలి, శివుడి గుడి యొక్క నిర్మాణం ఎట్లా ఉండాలి, ముఖమంటపం ఎలా ఉండాలి, సభామంటపం ఎలా ఉండాలి, తూర్పున ఎలా ఉండాలి, పశ్చిమాన ఎవరుండాలి, ఉత్తరాన ఎవరుండాలి, దక్షిణాన ఎవరుండాలి, ఇవన్నీ శైవాగమం చెప్తుంది. శివపూజ ఆగమోక్తంగా చేస్తామండి మేమంటారు. ఆగమోక్తంగా శివపూజ చేయడం అంటే ఏమిటి, ఎట్లా చెయ్యాలి అసలు, ఇదంతా శైవాగమని చెప్తుంది.
ఏదో శక్తి సంబంధమైన ఆగమం అనుకోండి, అమ్మవారి దేవాలయం కడితే ఎలా కట్టాలి, మూర్తి ఎలా ఉండాలి, ఎన్ని చేతులు ఉండాలి, ఏ చేతుల్లో ఆయుధాలు ఎలా ఉండాలి, ఏ దిక్కున ఏం ఉండాలి, అమ్మవారి ఉపాసన ఎట్లా చెయ్యాలి, ఇవన్నీ చెప్తుంది. అందుకే శ్యామలాదేవి వస్తుంటే ఎవరు వస్తారంటే ఆవిడ పక్కన చిలుకలు పట్టుకుని ఇద్దరు వస్తారు, తంత్రిని యంత్రిని, వాళ్ళిద్దరు యంత్రతంత్రములు ఆవిడతో కలిసి వెడుతుంటాయి. వాళ్ళు చిలుకలు పట్టుకుని వెడతారు. ఆవిడ సైన్యం అంతా ఏమిటో తెలుసా? ఆవిడ సైన్యం వెడుతుంటే అందరూ మురళి వాయిస్తూ, మృదంగాలు వాయిస్తూ, గుర్రాల మీద, అట్లాగే నెమలి మీద, చిలుక మీద, అట్లాగే ఆ కోయిల మీద, గుర్రం మీద వెడుతుంటారు ఆవిడ సైన్యం అంతా. కాబట్టి బ్రహ్మాండ పురాణంలో చూడండి, అంటే వాళ్ళు కూడా అంత ప్రసన్నంగా ఉంటారు. ఎవరు బాగా నిర్ణయం చేయాలో వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఏం చేయాలి, ఆయన పరివారం అంటే అసలు ముందు వాళ్ళకి ఏం రావాలి, ఆయన్ని ప్రశాంతంగా ఉంచడం రావాలి. ఆయన ప్రశాంతత పాడు చేసే వాళ్ళు అందరూ ఆయన చుట్టూ చేరారనుకోండి, ఆయన ఎంత బాగా చేయగలిగిన వాడైనా చేయలేడు. ఎందుకంటే అసలు ఆయన్ని ప్రశాంతంగా ఉంచితే కదా ఆయన ఏమైనా చేయడానికి. అందుకని ఆవిడ ఒక్కటి కాదు చిలుకని పట్టుకోవడం, వీణ పట్టుకోవడం, ఆవిడ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా అదే పట్టుకుంటారు. కాబట్టి ఆవిడ మంత్రిని స్వరూపంగా అటువంటి నిర్ణయాలు చేసి గెలుపు సాధిస్తుంది భడ్డాసురుడి మీద. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది అంటే ఆగమ విపిన మయూరీం. అసలు ముందు ఒక దేవతని ఉపాసన దగ్గర మొదలు పెట్టాలి, ఓ పూజ. ఆ పూజ ఎట్లా, యజ్ అంటారు ఎదుర్వేదం. ఎదుర్వేదం అంటే ఆరాధన. ఎదుర్వేదంలో ఏముంటాయి, సూక్తాలు ఉంటాయి. శ్రీ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, భూ సూక్తం, పృథివీ సూక్తం, మంజు సూక్తం, ఇవన్నీ సూక్తాలే కదా. సూక్తం బాగుగా చెప్పబడినది, ఆ దేవతల గురించి చెప్తారు. రుక్కులు అంటారు ఋగ్వేదంలో, అవి కూడా సూక్తాలే, అవి ఎదుర్వేదంలాగే ఉంటాయి. అటువంటివన్నీ కలిపి ఏం చేస్తారు, సామ శాంతి బాగా పాడటం, ఆ మంత్రాన్నే పాట రూపంలో చెప్తారు. ఇవన్నీ కలిపి దేనికి, యజ్ ఆరాధన, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పూజ దానికి ఒక పద్ధతి ఉంది. ఏదో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, అది ఎట్లా చెయ్యాలి అంటే ఆగమని చెప్తుంది. ఎందుకు ఈ పూజ అంతా, శాంతి, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఏం ఉండాలి, నీ మనసు కదిలిపోకుండా ఉండాలి, నీకేం కావాలో ఉండాలి, నీకేం ఉండకూడదో ఉండకుండా ఉండాలి కదా. ఈ రెండు ఉండాలి. ఆ రెండూ చేసేది ఎవరంటే దేవతల అనుగ్రహం. ఆ దేవతల అనుగ్రహానికి ఏం చేయాలంటే పూజ చేయాలి. ఆ పూజ ఉండాలి, గుడి ఉండాలి. ఈ రెండూ ఎలా ఉండాలో చెప్పేది ఆగమం. ఇప్పుడు ఆగమ రూపంలో అందరూ రండి, అందరూ ముందు ఇక్కడ మొదలు పెట్టండి. ఇంట్లో రాదా కనీసం గుడికి వెళ్ళు, ప్రదక్షిణం చెయ్యి. పూజ పోని ఇంత చేయలేవా, ఇంత ఇలా చెయ్యి. 64 ఉపచారాలు రావా, 16 చెయ్యి. 16 రావా, 5 చెయ్యి. ఇది చెప్పేది ఎవరు, ఆగమం చెప్తుంది. పిలిచి 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 అందరినీ కలుపుకుంటుంది. ధ్వజం అంతెత్తుని నిలబడుతుంది, గంట మోగుతూ అంతటా వినపడుతూ ఉంటుంది. ఇళ్లలో పూజల్లో గంటలు ప్రతి ఇంట్లో వినపడుతూ ఉంటాయి. గంట ధ్వని లేకుండా ఈ ఇల్లు ఉండకూడదు అని, అంటే ప్రతి ఇంట పూజ జరగాలి. అంటే ఇప్పుడు ఏమైంది, ఆమె మయూరీం, ఆవిడే గొంతెత్తి పిలుస్తోంది, నా అనుగ్రహాన్ని పొందడానికి మీరు ఇలా ఆరాధన చేయండి, ఇలా పూజ చేయండి, ఇలా మూర్తిని పెట్టండి, ఇలా దేవాలయం ఉండాలి, ఇదంతా చెప్తోంది. చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం, దాన్ని తెలుసుకుని దాన్ని బట్టి ఆవిడ చెప్పిన మార్గంలోనే మనం ముందుకు అడుగులు వేస్తున్నాం. అమ్మ చూడండి, నలకరాని పిల్లాన్ని ఏం చేస్తుంది, ముందు ఇలా 2 వేళ్లు పట్టుకుని బుడి 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 అడుగులు వేయిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, వాడిని కొంచెం దూరంలో నించోపెట్టి తను అక్కడే నించుని దా 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 అంటుంది. వాడు భయపడిపోయి ఇలా 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 అడుగులేసి పడిపోతుంటే టక్కన పట్టుకుంటుంది. అలా మెల్లిగా వాడు 4 అడుగులు 5 అడుగులు 10 అడుగులు తర్వాత పరుగు, ఆ తర్వాత పట్టుకోవడం కష్టం అవుతుంది. ఆగమం దగ్గర మొదలు పెడితే ఆగిపోవడం ఎక్కడ అంటే ఉపనిషడు ధ్యానకేళి కళకంటే మావిడెవరో ఆవిడ అనుగ్రహంతో తెలిసిపోతే మాయా అన్న తెరపైకెత్తేసింది అనుకోండి, ఏదో కాదు అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోయింది అనుకోండి, పరుగులన్నీ ఆగిపోయి. కాబట్టి ఇప్పుడు గొంతెత్తి పిలుస్తోంది, రారా అబ్బాయి రారా అబ్బాయి అని. వేదాలలో సూక్తాల రూపంలో ఆవిడే, పూజల రూపంలో ఆవిడే, దేవాలయాల రూపంలో ఆవిడే,
ఇన్ని ఆగమాలుగా గొంతెత్తి నెమలి రూపంలో పిలుస్తున్నది ఆవిడే. దేనికి ఇవన్నీ? భయం తీసేస్తాను రా, నన్ను పట్టుకో. సర్పాన్ని తింటుంది. నెమలి సర్పాన్ని తినేస్తుంది, చంపేస్తుంది పావుని. నీకే భయాలున్నాయో అన్ని భయాలు పోవడానికి నన్ను పట్టుకో. నన్ను పట్టుకోవడానికి ఇదిగో మార్గం, ఆగమం. కాబట్టి ఆగమ విపినమయూరీం ఆర్యాం. అమ్మా, నువ్వు పూజనీయురాలివమ్మా. లోకంలో పూజించడం అన్న మాట వస్తే నిన్నే పూజ చేస్తారు. ఈ మాట ఎందుకంటున్నారు అంటే వేదం ఏమని చెప్తోంది? మాతృదేవో భవ. అసలు మొట్టమొదట లోకంలో మొదటి నమస్కారం అంటే పూజ, గౌరవం కదా. ఆయన్ని పూజించారు అంటే ఏమిటి దాని అర్థం? కాళ్ళ మీద చేతుల మీద పూలే వేసేయక్కర్లేదు. ఆయన యందు గౌరవం అంటే నమస్కారం చేస్తే గౌరవమే, పూజించినట్టే. కాబట్టి ఇప్పుడు ఆమె పూజనీయురాలు అంటే ఇంకా ఆవిడ కన్నా గొప్పది, ఆవిడ కన్నా మొదటి నమస్కారం చేయడానికి లోకంలో ఎవరు లేరు. అందుకే మీరు చూడండి, ఇంటి దగ్గర మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అలా కదా వెడుతోంది. మొట్టమొదటి నమస్కారం అమ్మకి. అమ్మ పరబ్రహ్మమయ్యున్నది. మీతో ఎన్నో మాటలు చెప్పాను. అమ్మ కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి ఆమె సృష్టికర్త. పుట్టగానే పాలిచ్చి పెంచి పెద్ద చేస్తోంది కాబట్టి స్థితికర్త. ఆమెయే జోలపాడి నిద్రపుచ్చుతోంది కాబట్టి ప్రళయకర్త. మూడు చేసినటువంటిది ఎవరో వాళ్ళని పరబ్రహ్మం అంటారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనసు బెనుసు హేలారతుడై అంటారు పోతన గారు. ఎవరు సృష్టి చేస్తున్నారో, ఎవరు స్థితి చేస్తున్నారో, ఎవరు లయ చేస్తున్నారో, ఈ మూడింటినీ కలిపి చేసేటటువంటి ఆ పరబ్రహ్మమునకు నిజానికి ఒక రూపం ఉండదు. అది అమ్మగా వచ్చింది మొదట. అందుకని అమ్మకే నమస్కారం. ఆ తర్వాత మీరు ఏ ఉపాసన ఎంత గొప్పగా చేయండి, ఖచ్చితంగా చేయవలసిందేది గాయత్రి ఉపాసన, సంధ్యావందనం. అందులో గాయత్రి అమ్మ. ఒక ఊరు గ్రామదేవత అమ్మ. పోలేరమ్మ, పెద్దింటమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, ఏ పేరుతో పిలవండి, ముందు ఆ ఊళ్ళో అమ్మవారు. మీరు ఎక్కడ చూసినా ముందు అమ్మవారి ఉపాసనతో ప్రారంభం అవుతుంది. కాబట్టి మొదటి పూజ ఎక్కడ? ఆవిడ దగ్గరే. ఆవిడే గురుమండల రూపిణి. గురువుగా ఆవిడే. రాజశ్యామలను గౌరవించడానికి గురువు గారిని గౌరవించడానికి తేడా ఉండదు, రెండు ఒకటే. కాబట్టి అమ్మవారి యొక్క పూజ సాక్షాత్తుగా ఏం చేస్తోంది అంటే ప్రథమ పూజగా నిలబడి ఆవిడ యొక్క వైభవానికి నిరూపణమవుతోంది. అమ్మా, నువ్వు పూజనీయురాలివి, గౌరవింపదగిన దానివి. ఆర్యాం, అంత గొప్ప తల్లి. ఎందుకని అంత గొప్ప తల్లి అంటే ఆవిడకున్న గొప్పతనం ఏమిటంటే నేనింత గొప్ప తల్లినిరా అని ఎలుగెత్తి చెప్పి నా దగ్గరికి నువ్వు రా, ఇక నువ్వు అటు ఇటు చెదిరిపోకుండా నేను చూసుకుంటాను. మనిషి జన్మ ఎత్తావు కాబట్టి రావడం ఒక్కటి నేర్చుకో చాలు. ఒకసారి వచ్చావా ఇక నీడనిచ్చి పట్టుకుంటాను. దీన్ని మూకశంకర్లు చాలా గొప్పగా చెప్పారు ఒక శ్లోకంలో, అది ఆర్యాశతకంలోనే. అందులో ఆయన అంటారు, కంచన కాంచీ తిలకం. ఆవిడ ఎవరు అంటే కంచన కాంచీ తిలకం. కంచన అంటే ఒకానొక ఆవిడొక్కతే. కాంచీ తిలకం, కాంచీ నగరాన్ని అంతటినీ కూడా, కంచిని, కాంచీపురాన్ని ఒక స్త్రీగా భావన చేశారనుకోండి. తిలకం అంటే తిల అంటే నూగించ, చిన్న బొట్టు, అంత మనిషి, ఇంత బొట్టు అయినా అసలు ఆవిడ మంగళప్రదత్వం అంతా ఎక్కడుంది? ఆవిడ వైభవం అంతా ఎక్కడుంది? ఆ చిన్ని బొట్టులో ఉంది. అదొక్కట్లేదు, మిగిలినవి ఎన్ని ఉన్నా ఆ ప్రకాశం కాదు. ఇంత చిన్నిదైనా అదంత గొప్పది. కాంచీపురం అన్న స్త్రీ ఎంత గొప్పదైనా నిజానికి మోక్షపురి అయిన కాంచీపురానికి తిలకం ఎవరు? ఆవిడే.
లోపల కామాక్షి లేకపోతే కాంచీపురమనబడేటటువంటి ఆ స్త్రీకి అందమే లేదు. అందుకని ఆవిడ కంచన కాంచీ తిలకం. ఆవిడ చేతిలో శృణి, కోదండ, పాశం, ఆ చేతుల్లో 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుని ఉంది. ఎప్పుడైనా మీరు చూడండి, మనకి ఏదైనా భయం వేసింది అనుకోండి, మనకి భయం వేసినప్పుడు ఓ పాము వచ్చేస్తోందండి, పెద్ద కర్ర పట్టుకుని కత్తి పట్టుకుని 2 చేతుల్లో దృఢంగా ఉండి మనని రక్షించి మన యందు ప్రేమ కలిగిన వ్యక్తి ఒకడు కనబడ్డాడు. మీరు ఎటో పోతారా, ఆయన దగ్గరికి పోతారా? కఠిన స్తనభర నమ్రం. మీరు ఆ చెట్టు దగ్గరికి వెడితే మీ పోషణ గురించి బెంగలేదు, ఎందుకంటే ఆవిడ వంగి ఉంది. నమ్రం. మీరు చెట్టుకి కోసుకోక్కర్లా కాయలు, ఆ కింద నించుంటే ఇలా భూ తినొచ్చు. అమ్మ పోషించడానికి సిద్ధంగా ఉంది. అందుకని కఠిన స్తనభర, అటువంటి ఫలముల వంటి స్తనములతో ఆమె వంగి ఉంది. ఆ తర్వాత ఆవిడ చేతుల్లో ఆయుధాలున్నాయి. శృణి, కోదండ, పాశ, ఇవన్నీ కూడా ఆవిడ చేతిలో ఉండే ఆయుధాలే కదా. అందుకని 4 ఆయుధములను పట్టుకుని ఉండి, ఇప్పుడు ఆవిడ చేతిలో ఆయుధాలున్నాయి, మీకు అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మీరు ఆవిడ దగ్గరికి వెడితే చాలు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎందుకు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఆవిడ మిమ్మల్ని మీ జోలికి ఎవరిని రానివ్వదు. ఆవిడ చేతిలో చెరుకు విల్లుంది, 5 పుష్పబాణాలున్నాయి, ఓ పక్కన శృణి ఉంది, ఓ పక్కన పాశం ఉంది. ఉన్నప్పుడు మనస్సుని ఆమె అనవసరపు విషయాల వైపుకి వెళ్ళనివ్వదు, ఆపేస్తుంది. కామము వైపుకి వెళ్ళనివ్వదు, క్రోధము వైపుకి వెళ్ళనివ్వదు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, రాగద్వేషాలు పోయి ఏదో రకంగా తప్పించేసింది. కామక్రోధములు రెండింటికి దూరంగా ఉండడం అలవాటైపోయింది. కామక్రోధాలు రెండింటికి దూరంగా ఉండడం అలవాటైపోవడం అంటే విశ్వామిత్రుల లక్షణం వచ్చిందని. విశ్వామిత్రుడికి కోపం వస్తే ఏం చేశాడు? ఆశీర్వచనం చేశాడు. కోపం వస్తే సత్కరించడం. మరి అప్పుడు ఏమైంది? కోపం అనడానికి ఎలా కుదురుతుంది? కోపం వస్తే సత్కారం చేస్తారా? కోపం వస్తే శాలువా కప్పుతారండి? మీ మీద నాకు కోపంగా ఉంది, మీకు శాలువా కప్పుతానండి, మీకు దండేస్తానండి అంటారా? అంటే మీరు వృద్ధిలోకి రావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను సుమా అంటే దండేస్తారు. అంటే ప్రేమే, అది సత్కారమేగా, అది ఆశీర్వచనమేగా. అందులో బాధపడడానికి ఏముంటుంది? అది ప్రేమ, అంగీకరించవలసిన విషయమే కదా. అట్లా విశ్వామిత్ర ప్రేమ. విశ్వామిత్రుడు నోటితో ఏమీ అనకుండా సుఖీ భవ సబాంధవా, నీ బంధువులతో సుఖంగా ఉండు అని వెళ్ళిపోవడానికి కదా సిద్ధపడ్డాడు తప్ప నోటి వెంట ఏమైనా అన్నాడా? ఏమీ అనలేదు. కామక్రోధములను జయించినటువంటి లక్షణం అలా ఇస్తుంది ఆవిడ. అలా ఇవ్వగలిగినటువంటి లక్షణమే ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు. అప్పుడు మీ అంతటా మీరు రాగద్వేషాలను గెలవడం ఏమిటి? ఆవిడ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆవిడ దగ్గరికి వెడితే రాగద్వేషాలు మీ జోలికి రాకుండా ఆవిడే చూసింది. కత్తి కర్ర ఉన్న బలవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు నించుంటే మీరు పావుని కొట్టక్కర్లేదు, మీరు తరమక్కర్లేదు, ఆయన చూస్తాడు. మీరు ఆయన దగ్గర నించుంటే చాలు, వెళ్ళి చేతులు కట్టుకుని హాయిగా నించవచ్చు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నించుంటాను? కైవల్యానందకందమవలంబే. ఆవిడెవరు? కైవల్యం అనేటటువంటి ఆనందము పుట్టే దుంప, అక్కడ పుట్టింది అతీగా. ఆవిడ పాదాలు పట్టుకుని హాయిగా వెళ్ళా చెట్టు కింద నించున్నాను. నీడకి నీడ, ఆహారానికి ఆహారం, భయం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ధార్మిక జీవనం, చెట్ట చివరికి మోక్షం. ఇన్ని నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నించున్నాను, నాకు వచ్చేసాయి. ఇప్పుడు ఆవిడ కాక ఎవరు పూజనీయురాలు కదా. అందుకని కంచన కాంచీ తిలకం అలాంటివి చాలా ఉన్నాయనుకుంటున్నావేమో. కంచన అదొక్కటే, ఒకానొక వస్తువు ఉంది. ఆవిడ్ని నేను కైవల్యానంద కందమవలంబే, ఆవిడే పాదాలు పట్టుకుంటున్నాను. ఆర్యాం పూజనీయురాలా అంతర్విభావయే గౌరీం. ఈ అంతర్విభావయే గౌరీం మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఈ చివరి మాటలతో మొదటి మాటగా ప్రసంగం ప్రారంభం చేస్తాను.
మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.